అండ్ మన హిందువులు ఎవరైతే ఉన్నారో జనరల్‌గా అంటే హిందూ ధర్మంలో హిందువులుగా పుట్టిన వాళ్ళు గూడా ఈ మధ్య కాలంలో బొట్టు పెట్టుకోవడం కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తున్నారు. అంటే పాటించడం గుడికెళ్ళేంత టైం గూడా వాళ్ళకుండదు. పైగా భగవద్గీత గాని, రామాయణం గాని ఇలాంటివి చదవడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటారు? చెప్పేవాళ్ళు లేరు. హ్మ్. పాయింట్ 1. నెక్స్ట్ ముస్లిమ్స్‌కి, క్రిస్టియన్స్‌కి ఉన్నట్టు వీక్లీ వన్స్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి రిలీజియస్ ప్లేసెస్‌లో ప్రేయర్ కోసము అనే సిస్టమ్ మనకి లేకపోవడం. హ్మ్. నెక్స్ట్ ఫ్రీడమ్ ఎక్కువ ఉండడం. ఓకే. చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఇవి దూరం అవుతున్నాయి. ఓకే. బట్ దెన్ బొట్టు కంపల్సరీ పెట్టుకోవాలా, బొట్టు సైజ్ ఇంత ఉండాలి అని కాదు పాయింట్. హ్మ్. పాయింట్ ఏంటంటే బీ ప్రౌడ్ టు బీ ఏ హిందూ. జీన్స్ వేసుకోండి, షార్ట్స్ వేసుకోండి, పర్వాలేదు. మీరు డాన్స్ చేయండి, ఫ్రెండ్స్తోని పార్టీస్కి వెళ్ళండి, కాఫీ షాప్స్కి వెళ్ళండి. బట్ బీ ఇన్ సోయితో ఉండాలి. నేను హిందూని, హిందూ ధర్మం పట్ల నాకు బాధ్యత ఉంది అనే సోయితో ఉన్నప్పుడు మీరు మీ అటైర్ డజంట్ మ్యాటర్.